ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ రూపొందించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. నీట్ కారణంగా తమిళనాట పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీట్ను రద్దు చేయిస్తామని డీఎంకే అధ్యక్షుడి హోదాలో ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక నీట్ కు వ్యతిరేకంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపించగా ఆయన తిరస్కరించారు. అనంతరం కొన్ని మార్పులు చేసి రెండవసారి గవర్నర్ పరిశీలనకు పంపారు. అయితే గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించినట్లు తనకు సమాచారం అందిందని స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. సెప్టెంబర్ 13న శాసనసభలో నీట్ మినహాయింపు ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపితే ఆయన తిరస్కరించారని స్టాలిన్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన శాసనసభలో చేసిన ముసాయిదా బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం దారుణమని స్టాలిన్ వాపోయారు. నీట్ పై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు అన్ని పార్టీలతో ఈ నెల 9న భేటీ కానున్నట్లు స్టాలిన్ తెలిపారు. ఆ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. கனத்த இதயத்துடன் தெரிவித்துக் கொள்கிறேன். மக்களால் தேர்ந்தெடுக்கப்பட்ட மாநில சட்டமன்றத்தின் மாண்பினை அவமதித்துள்ள ஒன்றிய அரசின் இத்தகைய எதேச்சதிகார போக்கு அரசமைப்பு சட்டம் தந்துள்ள கூட்டாட்சி கருத்தின் வரலாற்றில் ஒரு கருப்பு அத்தியாயம். தமிழ்நாட்டு மக்களின் எண்ணங்களையும் இந்த பேரவையின் தீர்மானங்களையும் ஒன்றிய அரசு கருத்தில் கொள்ளவே இல்லை. இதனை மக்கள் கவனித்துக் கொண்டுதான் இருக்கிறார்கள். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, ஒன்றிய அரசு நமது கோரிக்கையை நிராகரித்திருக்கலாம். ஆனால் நீட் தேர்வு முறையை அகற்றுவதற்கான நமது போராட்டம் எந்த வகையிலும் முடிந்துவிடவில்லை என்பதையும்